ఈ రోజు ఫస్ట్ ఇయర్ లో సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ సెకండ్ లెసన్? చాప్టర్ నేమ్ ఏంటి అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ రోజు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో పార్ట్ 1 కవర్ చేస్తున్నాము. తర్వాత పార్ట్ 2, బికాస్ ఇది కొంచెం లెందీ చాప్టర్ కాబట్టి దీనిని 2 పార్ట్స్ గా మనం స్టడీ చేస్తాం. సో కంటెంట్స్ ఏమున్నాయి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి వెయిటేజ్ చూద్దాం. చాప్టర్ వెయిటేజ్ ఏంటి ఒకసారి చూద్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఎంసెట్ లో అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నీట్ లో కూడా 1 క్వశ్చన్ గ్యారంటీ అండ్ మెయిన్స్ లో కూడా 1 క్వశ్చన్ గ్యారంటీ. అయితే మెయిన్స్ లో దీని లెవెల్ వేరే ఉంటుంది, బట్ ఎంసెట్ లెవెల్ నీట్ లెవెల్ ఒకలాగే ఉంటుంది కాబట్టి ఈ రెండిటికి కలిపి ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ ఐపీఈకి వచ్చేటప్పటికి రిగార్డింగ్ ఐపీఈ వచ్చేటప్పటికి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో నుంచి ఒక 2 మార్క్ గ్యారంటీగా వస్తుంది. సో ఇది మన ఈరోజు చాప్టర్ వెయిటేజ్. చాప్టర్ వెయిటేజ్ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం చేసేదంతా కూడా స్మార్ట్ ప్రిపరేషన్. జనరేషన్ మారిపోయింది. ఇదివరకు అంతా కూడా హార్డ్ వర్క్ చేయాలి అనేవాళ్ళు. ఇప్పటి జనరేషన్ అంతా కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నారనమాట. సో ఒకసారి మనకి వెయిటేజ్ కనుక తెలిస్తే ఆ చాప్టర్ ని ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దానిని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి చాప్టర్ వెయిటేజ్ అనేది చూసాము. ఈ రోజు కంటెంట్స్ ఏంటి అంటే మెజర్మెంట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ యూనిట్స్, మెజరింగ్ లెంత్, మెజరింగ్ మాస్, మెజరింగ్ టైం. సో ఈ రోజు అంతా కంప్లీట్ గా మెజర్మెంట్స్ గురించి ఉంటుంది. అంటే ఈ రోజు క్లాస్ కూడా కంప్లీట్ థియరీ, ఎక్కువగా న్యూమరికల్స్ ఏమీ రావు. అయితే మనము ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ ని బాగా డిస్కస్ చేద్దాం. ఇందులో థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. దీని ఎస్ఐ యూనిట్ ఏంటి, దాని సిజిఎస్ యూనిట్ ఏంటి, ఇది డిరైవ్డ్ యూనిటా కాదా, ఇది స్కేల్ ఆరా వెక్టారా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో వస్తాయి. కాబట్టి థియరీయే కదా అని పక్కన పెట్టేస్తే చాలా డేంజర్, మనమే ప్రాబ్లం లో పడతాం. సో మనము ఈరోజు స్టార్ట్ చేసేద్దాం టాపిక్. ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ అనేది చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ? అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? చాలా మందికి ఫిజికల్ క్వాంటిటీ అంటే మీనింగ్ తెలియదు, కానీ మనం ఆ పదాన్ని వాడేస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఎనీథింగ్ ఇన్ ఫిజిక్స్, ఎనీథింగ్ that can be measured, anything that can be measured is called a physical quantity, is called a physical quantity. So anything that can be measured is called a physical quantity. అంటే మెజర్ చేయలేని వాటిని ఫిజికల్ క్వాంటిటీ అనలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ లెంత్ మెజర్ చేయాలి. ఎస్, ఐ కెన్ మెజర్ ద లెంత్. సో ఇక్కడ పెన్ కాదు, మనం దేన్ని మెజర్ చేస్తున్నాము? లెంత్ ఆఫ్ ద పెన్ ని మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఫిజికల్ క్వాంటిటీ ఏమైంది ఇక్కడ? ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ తీసుకుంటే లెంత్. లెంత్ ఇస్ ద ఫిజికల్ క్వాంటిటీ. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను ఈ పెన్ ని మెజర్ చేస్తున్నానా, పెన్ లెంత్ ని మెజర్ చేస్తున్నానా? పెన్ లెంత్ ని మెజర్ చేస్తున్నాను కాబట్టి అది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఈ పెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని మెజర్ చేయగలనా? ఎస్, ఐ కెన్ మెజర్. సో ఏరియా ఇస్ అ ఫిజికల్ క్వాంటిటీ. అగైన్ ఇక్కడ నేను పెన్ ని మెజర్ చేయట్లేదు, పెన్ యొక్క ఏరియాని మెజర్ చేస్తున్నాను. Can I measure the volume of this pen? Yes, so volume is a physical quantity. Can I measure the mass? Yes, mass is a physical quantity. Can I measure force? Yes. Can I measure work? Yes. Can I measure pressure? Yes. ఇలా రకరకాల క్వాంటిటీస్, హీట్, టెంపరేచర్, ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఏదైనా సరే ఎక్స్క్యూజ్ మీ. సో ఏదైనా సరే మనం మెజర్ చేయగలుగుతున్నాము అంటే దానిని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాము. సో ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం మెజర్ చేయాలి. బికాస్ ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేస్తాము. సో ఆ మెజర్మెంట్ ఎలా తీసుకుంటాము అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఐ లవ్ మై మదర్ సో మచ్. ఎంత లవ్ చేస్తాను నా మదర్ ని నేను కెన్ ఐ మెజర్ చేయలేను. సో దాట్ ఈస్ నాట్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో ద
quantities which cannot be measured they are not considered as physical quantities in terms of physics. సో ఒకసారి మనం ఈ స్లైడ్ పోద్దాం. మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో బికాస్ ఫిజికల్ క్వాంటిటీస్ కెన్ బి మెజర్డ్, వాటిని ఎలా మెజర్ చేస్తాము? సో ఫిజిక్స్ ఇస్ అ క్వాంటిటేటివ్ సైన్స్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. అసలు ఫిజిక్స్ లో ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చెయ్యకుండా ఫిజిక్స్ ముందుకెళ్ళదు. మనం నిన్నటి క్లాస్లో ఆల్రెడీ ఫిజిక్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పుకున్నాం. అలాగే సైంటిఫిక్ మెథడ్స్ అంటే ఏంటి దాని గురించి కూడా చెప్పుకున్నాం. సో సైంటిఫిక్ మెథడ్స్ లో వన్ ఆఫ్ ది స్టెప్ ఏంటి? ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసిన డేటాని ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనం ఒక రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఇవ్వాలి అంటే మెజర్మెంట్స్ లేకుండా రిజల్ట్ ఎలా ఇస్తాము? సో ఫిజిక్స్ అంటేనే మెజర్మెంట్స్ లేకుండా ఫిజిక్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో సర్టన్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ బీన్ చోజన్ యాజ్ ఫండమెంటల్ ఆర్ బేస్ క్వాంటిటీస్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ బేస్ డిరైవ్డ్ క్వాంటిటీస్ గా డిరైవ్ చేశారు. సో మనం ఇక్కడ ఒకసారి కేటగిరీ రాసుకుందాము. ఫిజికల్ క్వాంటిటీ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్, ద అదర్ వన్ ఈజ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. ఏంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే? ఫండమెంటల్ అంటే బేసిక్, ఇందాక పేరు చూసాం కదా, ఫండమెంటల్ ఆర్ బేసిక్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ ని మెజర్ చేసేటప్పుడు కేవలం ఇన్స్ట్రుమెంట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పెన్ లెంత్ మెజర్ చేయాలి. పెన్ లెంత్ మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు ఇన్స్ట్రుమెంట్ కావాలి. దీన్ని కళ్ళతో ఇలా స్కాన్ చేసి చెప్పడానికి, ఇలా అనడానికి మనం చిట్టి రోబోక్స్ కాదు కదా. సో లెంత్ ఆఫ్ ద పెన్ మెజర్ చేయాలి అంటే ఐ నీడ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో ఒకవేళ నేను ఆ ఇన్స్ట్రుమెంట్ ని వాడి, ఏం ఇన్స్ట్రుమెంట్ వాడతాము లెంత్ మెజర్ చేయడానికి? స్కేల్. సో ఒక స్కేల్ ని వాడి ఆ స్కేల్ మీద రీడింగ్ చూసి నేను లెంత్ ఇది అని ఆన్సర్ చెప్పగలిగితే, వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, దీనికి ఫార్ములా ఏమీ యూజ్ చేయకుండా కేవలం ఇన్స్ట్రుమెంట్ మీద చూసిన రీడింగ్ తో నేను ఆన్సర్ చెప్పగలిగితే, దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీ. యాక్చువల్గా ఇది కరెక్ట్ డెఫినేషన్ కాదు. So for a correct definition of fundamental quantities ఏంటి అంటే, these are the quantities which are independent of any other quantity. They do not depend on any other quantity while taking the measurement. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ని మెజర్ చేసేటప్పుడు మనం వేరే క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ ని మెజర్ చేస్తున్నాను. లెంత్ ని మెజర్ చేసేటప్పుడు జస్ట్ స్కేల్ తో మెజర్ చేసి 7 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 12 మీటర్స్ ఇలా చెప్పేస్తాం. అంతేగాని దీనికి ఫార్ములా ఏం అవసరం లేదు. సో లెంత్ ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. Length is considered as fundamental quantity. Next, one more fundamental quantity enti ante mass and time. Length, mass, time are considered as fundamental quantities. Idi beginning lo tarvata inka konni fundamental quantities vachayi, avi tarvata discuss cheddam manam. But prastutaniki meer observe cheste mass measure cheyali ante కేవలం మన దగ్గర ఒక బ్యాలెన్స్ ఉంటే చాలు మాస్ ని మెజర్ చేసేయచ్చు. అంతేగాని మాస్ ని మెజర్ చేయడానికి మళ్ళీ మనం వేరే ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ టైం కూడా, టైమ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్వాంటిటీ, ఇట్ ఆల్వేస్ గోస్ ఆన్ ఇట్స్ ఓన్. సో టైం అనేది ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్వాంటిటీ. సో అది ఫండమెంటల్ క్వాంటిటీస్. నెక్స్ట్, డిరైవ్డ్ క్వాంటిటీస్ కి వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద క్వాంటిటీస్ విచ్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో డిరైవ్డ్ క్వాంటిటీస్ కి వచ్చేటప్పటికి దీస్ క్వాంటిటీస్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి వైల్ టేకింగ్ ద మెజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏరియా ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. ఎందుకు? ఏరియాని మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా తీసుకున్నాను, ఏరియా మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు లెంత్ ఇంటూ లెంత్ ఆర్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఖచ్చితంగా తెలియాలి. సో ఏరియా మెజర్మెంట్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, కానీ లెంత్ మెజర్మెంట్ దేని మీద డిపెండ్ అవ్వలేదు.
So area is considered to be derived quantity. Area is derived from length, so it is depending on measurement of length. Similarly, volume, force, work done, ఇలా ఈ మిగతా క్వాంటిటీస్ అన్ని కూడా యాక్చువల్ గా ఫండమెంటల్ క్వాంటిటీస్ మనకి ఇప్పటి వరకు సో ఫార్ రికగ్నైజ్డ్ అయినవి ఓన్లీ 9 ఫండమెంటల్ క్వాంటిటీస్. ఆ 9 ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకుండా మిగతా అన్ని కూడా డిరైవ్డ్ క్వాంటిటీసే అవుతాయి. సో ఒకసారి మళ్ళీ మన స్లైడ్కి వచ్చేద్దాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? బేస్ క్వాంటిటీ అండ్ ఫండమెంటల్ యూనిట్స్. Each base quantity is defined in terms of certain basic arbitrary chosen but properly standard reference standard called unit. Okay, fundamental quantities అయిపోయాయి కదా. The units of, ఇక్కడ ఉన్నది మీకు బాగా అర్థం కాకపోవచ్చు బట్ నేను చాలా సింపుల్ గా చెప్తాను మీకు. The units of fundamental quantities, the units of fundamental quantities are called fundamental units. Are called fundamental units because ఒక క్వాంటిటీ ఉంది, మనం ఏం చెప్పుకున్నాము, ఫిజికల్ క్వాంటిటీ అంటే అది ఖచ్చితంగా మెజరబుల్ అవ్వాలి. సో మనం మెజర్మెంట్ చేసేసాము, మెజర్మెంట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సో ఆ రిజల్ట్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూనిట్స్ అనేవి మనకి అవసరం. సో ఆ యూనిట్స్ ఏంటి అంటే, ఈ యూనిట్స్ కి మనకి సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత వీటిలోకి వెళ్దాం. లేదా ఇక్కడ ఉన్న టేబుల్ ని ఫస్ట్ చూద్దాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ చెప్పాను కదా, టోటల్ 7 ఐడెంటిఫైడ్ బట్ 2 more ఆర్ యాడెడ్. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం లెంత్, మాస్, టైం అని చెప్పుకున్నాం. అవి కాకుండా ఇంకా యాడెడ్ ఏంటి అంటే టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. ఇవి కాకుండా ఇంకొకటి యాడెడ్ ఏంటి అంటే ప్లేన్ యాంగిల్ అండ్ 9th one ఈజ్ సాలిడ్ యాంగిల్. సో ఈ టోటల్ 9 ఫండమెంటల్ క్వాంటిటీస్ సో ఫార్ ఐడెంటిఫైడ్. అంటే ఇవి కాకుండా మనం ఫిజిక్స్ లో వాడే మిగతా ఏ క్వాంటిటీ అయినా కూడా డిరైవ్డ్ క్వాంటిటీయే అవుతుంది. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ కి యూనిట్స్ ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్ ఏమంటారు? ఫండమెంటల్ యూనిట్. దానికి సింబల్ కూడా ఒకసారి చూద్దాం. లెంత్ కి ఫండమెంటల్ యూనిట్ ఏంటి? మీటర్, క్యాపిటల్ ఎం. మాస్, ఇట్ ఇస్ నాట్ క్యాపిటల్ ఎం వాడచ్చు, స్మాల్ ఎం కూడా వాడతాం మీటర్ కి. మాస్ కిలోగ్రామ్, కేజీ. టైమ్ సెకండ్స్, ఎస్. టెంపరేచర్ కెల్విన్, నాట్ కేజీ, ఇట్ ఈస్ కే, క్యాపిటల్ లెటర్ కే. సో టెంపరేచర్ కెల్విన్. ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, ఇట్ ఈస్ సింబలైజ్డ్ విత్ క్యాపిటల్ ఏ. ల్యూమినస్ ఇంటెన్సిటీ, దాని ఎస్ఐ యూనిట్ క్యాండెలా, దాని సింబల్ వచ్చేసి సిడి. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఇది మీకు కెమిస్ట్రీలో కూడా వస్తుంది, మోల్ లో మెజర్ చేస్తారు, సింబల్ వచ్చేసి ఎంఓఎల్. ప్లేన్ యాంగిల్ వచ్చేసి ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ రేడియన్స్. ప్లేన్ యాంగిల్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి రేడియన్స్, సింబల్ వచ్చేసి ఆర్ఏడి. సాలిడ్ యాంగిల్స్ మనకి యూనిట్ వచ్చేసి స్టెరిడియన్, దీని సింబల్ వచ్చేసి ఎస్ఆర్. సో ఇలా టోటల్ గా మనకి 9 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ 9 ఫండమెంటల్ క్వాంటిటీస్ అలాంగ్ విత్ యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎంసెట్ లో ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్? ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. అయితే నేను ఫర్దర్ ముందుకు వెళ్లే ముందు ఒకసారి సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ కూడా డిస్కస్ చేస్తాను. సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ అంటే యూనిట్స్ అనేవి ఎందుకు కావాలి? వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ పెన్ లెంత్ ని మెజర్ చేశాను, నాకు 10 అని స్కేల్ మీద రీడింగ్ కనిపించింది. సో నేను ఆన్సర్ లెంత్ ఆఫ్ ద పెన్ 10 అని చెప్పాను. ఆన్సర్ కంప్లీట్ అయిపోయిందా? కాదు కదా, ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు. సో ఆన్సర్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అంటే యు ఆర్ ఇన్ అ కన్ఫ్యూజన్. అది సెంటీమీటర్సా, మీటర్సా, మిల్లీమీటర్సా, ఏంటది, కిలోగ్రామ్సా, ఎలా చెప్పాలి? అందుకని ఈ డిఫరెన్సియేషన్ కోసం ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి సెపరేట్ యూనిట్స్ అనేవి ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి
చాలా పెద్ద మెజర్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి. సో వాటి కన్వర్షన్ కూడా ఉండాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ లెంత్ ని ఐ కెన్ మెజర్ ఇన్ సెంటీమీటర్స్, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు మెజర్ ద లెంత్ ఆఫ్ అ హాల్, ఐ కెనాట్ మెజర్ ఇన్ సెంటీమీటర్స్. దానికి వేరే యూనిట్ ఇస్తే మోర్ కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఆ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్, బేసిక్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ బిగినింగ్ లో ఏం పెట్టారు అంటే సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎంకేఎస్. సిజిఎస్ అంటే సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్. ఎంకేఎస్ అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. సో ఇది మన సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్. ఇవన్నీ కూడా లెంత్, మాస్, టైం ని తీసుకుని మాత్రమే డెవలప్ చేశారు. అయితే వీటిలో ఈ ఎంకేఎస్ కి ఒక ఎక్స్టెన్షన్ సిస్టమ్ వచ్చింది, అది ఎస్ఐ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్. ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అనేది జస్ట్ ఎంకేఎస్ కి కంటిన్యూషన్. ఎంకేఎస్ సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు ఓన్లీ లెంత్, మాస్, టైం ని ఫండమెంటల్ క్వాంటిటీస్ గా ఐడెంటిఫై చేశారు. కానీ తర్వాత సైన్స్, టెక్నాలజీ డెవలప్ అవ్వడం వలన ఈ 9 క్వాంటిటీస్ ని కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ గా రికగ్నైజ్ చేయడం వలన ఈ టేబుల్ మొత్తం కూడా ఏంటి అంటే యాక్చువల్ గా ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఈ టేబుల్ అంతా కూడా ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్, ఒక యూనిట్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, సారీ నాట్ యూనిట్, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఎలా రిప్రజెంట్ చేస్తాము ఆఫ్టర్ మెజర్మెంట్. సో ఫిజికల్ క్వాంటిటీని ఎలా మెజర్ చేయాలి అంటే ఫిజికల్ క్వాంటిటీ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ యు. ఇక్కడ ఎన్ అనేది ఏంటి అంటే ఎన్ రిప్రజెంట్స్ మాగ్నిట్యూడ్ and U represents unit. N represents magnitude, U represents units. For example, నేను ఒక బాడీ యొక్క మాస్ మెజర్ చేశాను. ఆ మాస్ నేను 10 grams అని చెప్పాను. సో ఇందులో N ఏంటి అంటే 10, ఈ 10 N అండ్ గ్రామ్స్ ఏంటి అంటే యూనిట్. ఆ N అనేది ఎంత చిన్న వాల్యూ అయినా అవ్వచ్చు, ఎంత పెద్ద వాల్యూ అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3.6 into 10 power minus 19 కూలుంబ్ అని చెప్పాను. ఇది ఇందులో 3.6 into 10 power minus 19 అనేది N మాగ్నిట్యూడ్, కూలుంబ్ అనేది యూనిట్. సో ఇలా ప్రతి ఫిజికల్ క్వాంటిటీని మనము నంబర్ మల్టిప్లైడ్ విత్ యూనిట్ ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. అండ్ ఈ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ అన్ని కూడా కన్వర్టబుల్, ఇంటర్ కన్వర్టబుల్ అనమాట. ఒకదాని నుంచి ఇంకొక దాన్ని మార్చుకోవచ్చు మనం. అండ్ మార్చినప్పుడు వాల్యూ రిమైన్స్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ పెన్ లెంత్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అని చెప్పాను. అదే పెన్ ని నేను 0.01 మీటర్స్ అని చెప్పొచ్చా లేదా? 0.1 మీటర్ అని చెప్పొచ్చు కదా? ఎస్ చెప్పొచ్చు. సో వాల్యూ సేమ్ కదా. 10 సెంటీమీటర్స్ అన్నా 100 మిల్లీమీటర్స్ అన్నా, సో ఇవన్నీ కూడా సేమ్. సో ఇవన్నీ కూడా వాల్యూ సేమ్ బట్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అన్నమాట. సో దానిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే N1 U1 is equal to N2 U2 is equal to constant. యాక్చువల్ గా N into U is equal to constant. ఒక మెజర్మెంట్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది, బట్ దానిని ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ లో నుంచి ఇంకొక సిస్టమ్ ఆఫ్ యూనిట్ లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, వాటర్ డెన్సిటీ ఉంటుంది. మనకేం తెలుసు, వాటర్ డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 gram per సెంటీమీటర్ క్యూబ్. ఇది సిజిఎస్ సిస్టమ్. ఇప్పుడు దీనిని ఎస్ఐ సిస్టమ్ లోకి మార్చాలి అంటే ఏమవుతుందంటే 1000 kg per మీటర్ క్యూబ్. ఇందులో N1 ఎంత 1, N2 ఎంత 1000, U1 ఏంటి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, U2 ఏంటి కేజీ పర్ మీటర్ క్యూబ్. సో ఈ ఐడెంటిఫికేషన్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో ఈ స్లైడ్ లో నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనకి ఎంసెట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డిరైవ్డ్ యూనిట్స్. ఆల్రెడీ చెప్పాను కదా డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి అంటే, డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఇవి బేస్ క్వాంటిటీస్ నుంచి ఎక్స్ప్రెస్ చేస్తారు. సో బేస్ అంటే ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి వీటిని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. సో ఇక్కడ మళ్ళీ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ చెప్పారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేది నథింగ్ బట్ ఎస్ఐ యూనిట్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటే ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్.
ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేశాను. సో ఇదే మనకి వైడ్లీ యూజ్డ్, ఓవరాల్ ఇంటర్నేషనల్ గా యూజ్ చేసే సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఏదైనా ఉంది అంటే అది SI సిస్టమ్ ఆఫ్ యూనిట్. నౌ మెజర్మెంట్ ఆఫ్ లెంత్ కొద్దాం. వాట్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్? లెంత్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ అ స్కేల్. ఎస్, లెంత్ అనేది స్కేల్ తోనే మెజర్ చేస్తాము, లేదు అంటే మహా అయితే మెజరింగ్ టేప్ తో మెజర్ చేయొచ్చు. అయితే స్కేల్ ని యూజ్ చేసి మనం మెజర్ చేయగలిగే స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ నేను ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను చూడండి. లీస్ట్ కౌంట్ అంటారు, LC అంటారు, దీనినే లీస్ట్ కౌంట్ అంటారు. లీస్ట్ కౌంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ మెజర్మెంట్ that can be measured by using an instrument. ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం మెజర్ చేయగలిగే స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏంటి, దానినే లీస్ట్ కౌంట్ అంటారు. సో లీస్ట్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక స్కేల్ తీసుకున్నాము అనుకోండి, స్కేల్ మీద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లాంగ్ లైన్ ఉంటుంది, అది 0, తర్వాత 1 2 3 4 5 6 7 8 9, మళ్ళీ నాకు మిస్ అయ్యాను 1, ఇలా ఉంటాయి. ఇప్పుడు స్మాలెస్ట్ మెజర్మెంట్ అంటే ఏంటి? రెండు పక్క పక్కనే ఉన్న డివిజన్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 1 మిల్లీమీటర్ లేదా 0.1 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం స్కేల్ ని యూజ్ చేసి మెజర్ చేయగలిగే లీస్ట్ వాల్యూ ఇది కాబట్టి దీనిని LC ఆఫ్ స్కేల్ అంటారు. ఒక స్కేల్ యొక్క లీస్ట్ కౌంట్ 1 మిల్లీమీటర్ అన్నమాట. ఒకవేళ దానికంటే తక్కువ మెజర్మెంట్స్ నేను మెజర్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, దానికి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవేంటంటే వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. ఇవన్నీ స్క్రూ గేజ్ అండ్ స్పెరోమీటర్ కూడా. వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్ మీరు ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లో చేస్తారు, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది దాని మీద. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ల్యాబ్ లో చేసేటప్పుడు. స్పెరోమీటర్ మనకి ప్రాక్టికల్స్ లో ఉండదు, మీరు హైయర్ స్టడీస్ యూజీకి వెళ్ళినప్పుడు అక్కడ స్పెరోమీటర్ ని వాడతారు. వెర్నియర్ క్యాలిపర్స్ LC ఎంత అంటే 10⁻⁴ మీటర్స్. 10⁻⁴ మీటర్స్ అంటే 0.01 సెంటీమీటర్స్. స్క్రూ గేజ్ కి వచ్చేసి 0.001 సెంటీమీటర్స్. స్క్రూ గేజ్ లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.001 సెంటీమీటర్స్. స్పెరోమీటర్ కి వచ్చేటప్పటికి 10⁻⁵ మీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వీటన్నిటి లీస్ట్ కౌంట్ తెలిస్తే వాటితో మనం లెంత్ ని మెజర్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే లెంత్ ని డైరెక్ట్ గా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మెజర్ చేసేస్తున్నాము. లెంత్ ని మెజర్ చేయడానికి మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయట్లేదు, అంటే లెంత్ ఇండిపెండెంట్ క్వాంటిటీగా మెజర్ చేస్తున్నాము, వేరే క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి లెంత్ ని ఏం చెప్తాము? ఫండమెంటల్ క్వాంటిటీ అని చెప్తాం. రేంజ్ ఆఫ్ లెంత్ ఒకసారి చూద్దాము. అంటే ఎక్కడ ఏ సైజ్ ఆఫ్ లెంత్ మనం మెజర్ చేస్తాము అనేది. ఒక సైజ్ ఆఫ్ ప్రోటాన్ చూడండి. సైజ్ ఆఫ్ ప్రోటాన్ ఎంత అంటే 10⁻⁻15 మీటర్స్. 10⁻⁻15 మీటర్స్ నే 1 ఫెర్మి అంటారు. 10⁻⁻15 meters is also equals to 1 ఫెర్మి. సో అతి స్మాలెస్ట్ పాసిబుల్ మెజర్మెంట్ ఏదైనా ఉంది అంటే ఇదన్నమాట. నెక్స్ట్ సైజ్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్. అటామిక్ న్యూక్లియస్ అనేది ప్రోటాన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి 10⁻⁻14 మీటర్స్. లెంత్ ఆఫ్ టిపికల్ వైరస్, ఒక చిన్ని వైరస్ మనం మైక్రోస్కోప్ లో చూస్తాం కదా, దాని లెంత్ ఎంత చూడండి, 10⁻⁻8 మీటర్స్ అప్రాక్సిమేట్ గా అనమాట. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ రేంజెస్ 700 నానోమీటర్స్ అని చెప్పుకుంటాం కదా మనము, 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. సో 10⁻⁻7 మీటర్స్. థిక్నెస్ ఆఫ్ అ పేపర్ అప్రాక్సిమేట్ గా 10⁻⁻4 మీటర్స్ ఉంటుంది. ఈ థిక్నెస్ ఆఫ్ పేపర్ ని మనం 10⁻⁻4 మీటర్స్ అంటే దేంతో మెజర్ చేయొచ్చు? వెర్నియర్ క్యాలిపర్స్ అనే ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేయొచ్చు. స్క్రూ గేజ్ అనే మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ తో కూడా మనం దీనిని మెజర్ చేయొచ్చు. సో ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆల్మోస్ట్ మనకి ఎంసెట్ లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ లో వస్తాయి. మెజరింగ్ లార్జ్ డిస్టెన్సెస్ అంటే ఎంత లార్జ్? నాకు ఎదురుగుండా ఉండే ఒక బిల్డింగ్ కి మధ్యలో డిస్టెన్సా? కాదు.
మనకి స్టార్స్ కి, మనకి ప్లానెట్స్ కి, ప్లానెట్ టు ప్లానెట్ మధ్యలో, సన్ కి ప్లానెట్ కి మధ్యలో ఇలాంటి డిస్టెన్సెస్ మెజర్ చేయాలి అంటే, ఇలాంటి డిస్టెన్సెస్ మెజర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఎస్ వెరీ గుడ్ శ్రీనాథ్, వెరీ గుడ్ ఆన్సర్, లైట్ ఇయర్స్ అనేది యూజ్ చేస్తాం. వెరీ లాంగ్ డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి లైట్ ఇయర్ అనేది చాలా మంది చూడగానే ఇది ఒక టైం మెజర్మెంట్ అనుకుంటారు, బట్ లైట్ ఇయర్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. లైట్ ఇయర్ అనేది మెజర్మెంట్ ఆఫ్ లెంత్. ఒకసారి ఎంసెట్ లో ఈ క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెజర్మెంట్ ఆఫ్ టైం. అందులో మిగతావన్నీ టైం గురించి ఉన్నాయి, లైట్ ఇయర్ కూడా ఉంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లైట్ ఇయర్ అనేది నాట్ మెజర్మెంట్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. అయితే లైట్ ఇయర్ కాకుండా ఇంకొక మెథడ్ ఏంటి అంటే ప్యారలల్ మెథడ్ అని ఉంటుంది. సో ప్యారలల్ మెథడ్ లో డిస్ప్లేస్మెంట్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ద అపారెంట్ పొజిషన్. అపారెంట్ పొజిషన్ అంటే ఏంటంటే మనం యాక్చువల్ గా స్టార్ ని ఏదైతే చూస్తామో అది దాని ఒరిజినల్ పొజిషన్ కాదు. బికాస్ ఆఫ్ లైట్ స్కాటరింగ్, లైట్ అనేది స్టార్ నుంచి మన ఐకి రీచ్ అవ్వాలి అంటే మధ్యలో అట్మాస్ఫియర్ ని క్రాస్ చేసుకుంటూ రావాలి కదా. సో అలా క్రాస్ చేసుకుంటూ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఆ లైట్ అనేది బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది మన ఐలోకి. సో మనం ఏం చూస్తాము, స్ట్రైట్ లైన్ లో చూడడానికి ఇష్టపడతాం. సో మనం చూసే స్టార్ పొజిషన్ ఒరిజినల్ పొజిషన్ కాదు, అది అంతకంటే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ లో ఎక్కడో ఉంటుంది అనమాట. సో అందుకే అపారెంట్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ వ్యూడ్ అలాంగ్ 2 డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సైట్. 2 డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సైట్ అనమాట, వ్యూ పాయింట్ ఏ, వ్యూ పాయింట్ బి. వ్యూ పాయింట్ ఏ లో నుంచి చూస్తే స్టార్ పొజిషన్ ఇలా కనిపిస్తుంది, వ్యూ పాయింట్ బి లో నుంచి చూస్తే స్టార్ పొజిషన్ ఇలా కనిపిస్తుంది. అదే డయాగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి స్టార్ పొజిషన్ లో. వ్యూ పాయింట్ ఏ లో ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తే వ్యూ పాయింట్ బి లో ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట మనకి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 వ్యూ పాయింట్ ఈస్ కాల్డ్ బేసిస్. సో ఈ 2 వ్యూ పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని మనం ఏమంటాము అంటే బేసిస్ అంటారు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ measuring distance using parallax method. So ఇది parallax method, ఇందాక ఇక్కడ ఇది parallel axis actually గా or parallax. సో ఇది parallel axis or parallax. ఓకే, measuring distance using parallax method. Parallax method మీరు ఇది మ్యాథ్స్ లో కూడా నేర్చుకుని ఉంటారు. సో దీంట్లో ఏం చేస్తారు అంటే ఒక ఆబ్జెక్ట్ P దగ్గర ఉంది అనుకుందాం. సో ఆ ఆబ్జెక్ట్ ని మనము ఈ B, ఇందాక బేస్ చెప్పుకున్నాం కదా, 2 వ్యూ పాయింట్స్ మధ్యలో బేసిస్ అనుకున్నాం కదా, అదే ఈ స్మాల్ బి అన్నమాట. బేసిస్ లెంత్ బి అనుకుంటే ఇది లెఫ్ట్, అంటే మనం ఏం చేస్తాము అంటే పిని ఒకసారి లెఫ్ట్ ఐ క్లోజ్ చేసి రైట్ ఐతో చూస్తాము, ఒకసారి రైట్ ఐ క్లోజ్ చేసి లెఫ్ట్ ఐతో చూస్తాం. అలా చూసినప్పుడు పొజిషన్ షిఫ్ట్ అవుతుంది కదా, మనం నార్మల్ గా టెస్ట్ చేసినా కూడా పొజిషన్ షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టే మనకి బేస్. ఇక్కడ ఆ బేస్ 2 వ్యూ పొజిషన్స్ మధ్యలో డిస్టెన్స్ బి, అండ్ ఈ 2 వ్యూ పొజిషన్స్ P దగ్గర మేక్ చేసే యాంగిల్ తీటా, అండ్ ఆబ్జెక్ట్ కి మన అబ్జర్వేషన్ పాయింట్ కి మధ్యలో డిస్టెన్స్ x అయితే గనక ఇక్కడ తీటా ఎలా మెజర్ చేస్తాము, ఆర్క్ లెంత్ బై రేడియస్. మ్యాథ్స్ లో మనకి తెలుసు తీటా ఇస్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. ఇక్కడ ఆర్క్ లెంత్ అంటే ఏంటి, b, రేడియస్ ఏంటి ఇక్కడ x. సో తీటా ఇస్ ఈక్వల్ టు b బై x ఆర్ x is equal to b by theta. మనకు కావాల్సింది x కదా, ఎంత డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే theta is equal to b by x అనేది మెజర్ చేస్తాం. సేమ్ దీనినే మనము సెకండ్ ఇయర్ లో మనకి ఒక పవర్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ ఐ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఎవరికైనా గుర్తుంటే రే ఆప్టిక్స్ లో పవర్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఐ అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో దాని ప్రకారం కూడా క్యాపిటల్ డి అనేది ఏంటి అంటే 2 వ్యూ పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్, స్మాల్ డి ఏంటి అంటే మనకి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్. సో ఇలా కూడా ఆల్ఫా ప్లేస్ లో మనం ఇక్కడ ఏం రాసాము అంటే తీటా రాసాము అనమాట. ఆల్ఫా ప్లేస్ లో తీటా రాసాము, బి ప్లేస్ లో డి రాసాము, అండ్ ఎక్స్ ప్లేస్ లో క్యాపిటల్ డి రాసాము, అంతే. క్యాపిటల్ డి అనేది డిస్టెన్స్. సో ఇదే కాన్సెప్ట్ ఎందుకు ఇది రాసాము అంటే ఇది మనకి పవర్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ ఐ కి హెల్ప్ అవుతుంది. ఇందులో ఆల్ఫా అనేది ఏంటి అంటే యాంగులర్ సైజ్ ఆఫ్ ది ప్లానెట్. యాంగులర్ సైజ్
ప్లానెట్ పెద్దగా అయితే యాంగిల్ పెరుగుతూ ఉంటుంది, ప్లానెట్ చిన్నది అయితే యాంగిల్ తగ్గుతూ ఉంటుంది. అండ్ స్మాల్ d ఇస్ ద డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్. ఒక ప్లానెట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన ప్లానెట్ అనుకుంటే, ఇక్కడ ఎక్కడి నుంచో మనం అబ్జర్వ్ చేస్తున్నాము అనుకుంటే, మన 2 వ్యూ పాయింట్స్ ఇలా తీసుకుంటే ఇది డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్ స్మాల్ d. ఇక్కడ ఏదైతే యాంగిల్ మేక్ అయిందో అది ఆల్ఫా. అండ్ ద డిస్టెన్స్ క్యాపిటల్ డి ఏంటి అంటే ఇది డిస్టెన్స్. ఇక్కడ మనం అబ్జర్వేషన్, ఇక్కడ ఒక పర్సన్ నిలబడి అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటే పర్సన్ కి ప్లానెట్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ క్యాపిటల్ డి. ఈ ఫార్ములా కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ఐపీఈ క్వశ్చన్స్ లో 2 మార్క్ క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ ఏపీలో కూడా ఈ 2 మార్క్ క్వశ్చన్ లో ఒకసారి ఎప్పుడో ఈ క్వశ్చన్ అడిగినట్లు నాకు బాగా గుర్తు. సో ఈ స్లైడ్ లో ఏదైతే ఉందో ఈ స్లైడ్ లో ఉన్న కాన్సెప్ట్ ని ప్లీజ్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎంసెట్ వైజ్ ఎనీవే వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా ఈ ప్లానెట్ గురించి మీకు ఐపీఈలో ఒక 2 మార్క్ క్వశ్చన్ ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో మీరు జాగ్రత్తగా చూస్తే గనక ఐపీఈలో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ స్లైడ్ లో ఉన్న ఫార్ములే కాన్సెప్ట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. Moving on to next slide. Measurement of small distances. ఇప్పటిదాకా మనం measurement of large distances చూసాము. ఇప్పుడు measurement of small distance చూద్దాం. Measurement of small distance అంటే very small distances ని ఎలా మెజర్ చేయాలి? The steps followed to determine the size of a molecule. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనకి థియరీ బేస్డ్ క్వశ్చన్ లో వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. ఒక సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ ని ఎలా మెజర్ చేయాలి, దానికి ఎక్స్పెరిమెంట్. డిజాల్వ్ 1 centimeter cube of oleic acid in alcohol to make a solution of 20 centimeter cube. Take 1 centimeter cube of above solution. 20 centimeter cube తయారు చేసిన తర్వాత దేన్ని మిక్స్ చేయాలి? ఓలియిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్. దాంట్లో నుంచి 1 centimeter cube సొల్యూషన్ తీసుకుని దాంట్లో డిజాల్వ్ ఇన్ ఆల్కహాల్ టు మేక్ అ సొల్యూషన్ ఆఫ్ 20 centimeter cube. మళ్ళీ దాంట్లో నుంచి 1 centimeter cube తీసుకుని మళ్ళీ ఒక 20 centimeter cube ఆల్కహాల్ కలిపి కొత్త సొల్యూషన్ తయారు చేయాలి. The concentration of oleic acid in the solution will be, కాన్సంట్రేషన్ ఏమవుతుంది? 1/20.20 centimeter cube. అంతే కదా, 1 centimeter cube మళ్ళీ 20 centimeter cube యాడ్ చేసాం కాబట్టి 20.20 centimeter cube అవుతుంది. Now sprinkle lycopodium powder on the surface of water in a trough. Trough అంటే ఒక చిన్న పాత్ర, వెజల్ లాంటిది. And put 1 drop of above solution. The oleic acid in the solution will spread over water. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఓలియిక్ యాసిడ్ అనేది వాటర్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఎలాగా? ఇన్ ఎ సర్క్యులర్ మాలిక్యులర్ థిక్ ఫిల్మ్. ఒక థిక్ ఫిల్మ్ ఎంత థిక్నెస్ అంటే ఒక మాలిక్యూల్ థిక్నెస్ అన్నమాట. ఆ స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ స్ప్రెడ్ అయ్యేటప్పుడు దాని థిక్నెస్ ఈక్వల్స్ టు 1 molecule thickness. So measure the diameter of the above circular film using below calculations. ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి అంటే, ఇఫ్ స్మాల్ n is number of drops of solution in water, v is volume of each drop, and t is thickness of the film, a is area of the film, then total volume of n drops. See, ఒక్కొక్క డ్రాప్ వాల్యూమ్ v అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఉన్నాయి? n నెంబర్ ఆఫ్ డ్రాప్స్. సో టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది? n into v centimeter cube. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ ఓలియిక్ యాసిడ్ ఇన్ ద సొల్యూషన్. అమౌంట్ ఆఫ్ ఓలియిక్ యాసిడ్ అంటే మాస్ కావాలి అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ప్రీవియస్ దాంట్లో మనం ఇక్కడ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసాము. సో కాన్సంట్రేషన్ అంటే ఏం లేదు, డెన్సిటీ. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఇది వాల్యూమ్, ఇది డెన్సిటీ. సో మాస్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేసామన్నమాట. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్. నా థిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ కావాలి. థిక్నెస్ కావాలి అంటే థిక్నెస్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ బై ఏరియా. బికాస్ వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ థిక్నెస్. సో థిక్నెస్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ బై ఏరియా. ఇక్కడ వాల్యూమ్ ఎంత? n into v. So n into v by area of the film, it is considered to be as per centimeter square. Area of the film per centimeter square. So centimeter square cancel అయిపోయింది, సెంటీమీటర్ వచ్చింది అన్నమాట. సో ఇలాగా ఒక మాలిక్యూల్ యొక్క సైజ్ ని కూడా మనం మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మెజర్మెంట్ ఆఫ్ మాస్.
లెంత్, మాస్, టైం ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ అనుకున్నాం కదా. మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అయిపోయింది, ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ మాస్ లోకి వచ్చాం. మాస్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీ, బట్ ఫర్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ యూనిఫైడ్ అటామిక్ మాస్, యూనిట్ అంటారు కదా, అటామిక్ మాస్ యూనిట్ యు ఈజ్ యూజ్డ్. దీనినే AMU అని కూడా అంటారు. అటామిక్ మాస్ యూనిట్స్ లో మెజర్ చేస్తారు, ఎందుకంటే అవి చాలా చిన్న మాస్, చాలా తక్కువ మాస్ ఉంటాయి కాబట్టి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కి వచ్చేటప్పటికి మాత్రం మాస్ ని AMU లో మెజర్ చేస్తారు. AMU డెఫినేషన్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను, ఇక్కడ ఇచ్చారు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ ది మాస్ ఆఫ్ ఏ కార్బన్ ఆటమ్, 1 atom ఆఫ్ కార్బన్. సో 12 కార్బన్ ఆటమ్ ఏంటి అంటే C12 isotope, including mass of electrons. Apart from using balances for normal weights, mass of planets is measured by using gravitational methods. Plants కాదు, planets. ఏంటా ప్లాంట్స్ ఉందా అని అనుకుంటున్నారా? ప్లాంట్ మాస్ కూడా మెజర్ చేయొచ్చు కదా, గ్రామ్స్, కిలోగ్రామ్స్ లో మెజర్ చేయొచ్చు. కొత్తిమీర అయితే గ్రామ్స్ లో మెజర్ చేస్తాము, అదే పెద్ద గోంగూర కట్ట అయితే కేజీలో మెజర్ చేయొచ్చాము. Anyway, so mass of the planets is measured using gravitational methods, and mass of atomic particles are measured using mass spectrograph. ఈ స్లైడ్ లో చాలా మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి. మాస్ ఆఫ్ ఎనీ బాడీ కేజీ అది పక్కన పెడితే, మాస్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఎలా మెజర్ చేస్తారు AMU లో, అండ్ మాస్ ఆఫ్ ప్లానెట్స్ ఎలా మెజర్ చేస్తారు యూజింగ్ గ్రావిటేషనల్ మెథడ్స్, మాస్ ఆఫ్ అటామిక్ పార్టికల్స్ ని ఎలా మెజర్ చేస్తారు, అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, వీటివి ఎలాగా అంటే యూజింగ్ మాస్ స్పెక్ట్రోగ్రాఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. రేంజ్ ఆఫ్ మాస్ చూద్దాం. రేంజ్ ఆఫ్ లెంత్ ఎలా చూసామో అలాగే రేంజ్ ఆఫ్ మాస్ కూడా చూద్దాం. ఎలక్ట్రాన్ మాస్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ గా 10⁻³ kg. మీకు తెలుసు కదా, 9.1 × 10⁻³ kgలో ఉంటుంది. నెక్స్ట్ ప్రోటాన్ మాస్ వచ్చేటప్పటికి 10⁻27, కరెక్ట్ గా చెప్పాలి అంటే 6.67 × 10⁻27 kg. ఇవన్నీ కూడా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండి తీరాల్సిందే. రెడ్ బ్లడ్ సెల్ బయాలజీకి చెందింది, బట్ రేంజ్ అడుగుతారు కాబట్టి మెమరైజ్ చేసుకోవాల్సిందే. ఈ టేబుల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ లెసన్ లో, ఈ టేబుల్స్ అన్ని ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోవాలమ్మా. రెడ్ బ్లడ్ సెల్ మాస్ వచ్చేసి 10⁻13 kg. డస్ట్ పార్టికల్ మాస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 10⁻9 kg. అంటే 0 పక్కన 9 zeros పెట్టి, డెసిమల్ పక్కన 9 zeros పెట్టి అప్పుడు ఒక 1 రాయాలన్నమాట. అంత చిన్న డస్ట్ పార్టికల్, అందుకే మన కంటికి కనిపించవు కానీ డామేజ్ మాత్రం బాగా చేస్తాయి పొల్యూషన్ తో. ఎనీవే, రెయిన్ డ్రాప్ సైజ్ వచ్చేటప్పటికి 10⁻6 kg. రెయిన్ డ్రాప్ మాస్ ఎంత? 10⁻6 kg. అబ్జర్వబుల్ యూనివర్స్, మనకి కనిపించే యూనివర్స్, అబ్జర్వబుల్ అని రాశారు చూసారా. యూనివర్స్ ఎంత ఉంటుందో మనిషి ఇంతవరకు కనిపెట్టనే లేకపోయాడు. మనిషికి ఎంతవరకు తెలుసో అంతవరకు యూనివర్స్ మాస్ ఎంత అంటే 10⁻55 kg. వెరీ బిగ్గెస్ట్ మాస్ అన్నమాట. మస్కిటో మాస్ 10⁻15 kg. ఇవన్నీ కూడా కేజీలో ఉంటాయి. మెజర్మెంట్స్ ఆర్ డన్ ఇన్ కేజీ. గ్రేప్స్, హ్యూమన్, ఆటోమొబైల్ ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే, ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా అట్లీస్ట్ ఆటోమొబైల్ చూడండి 10⁻3 kg, అంటే అప్రాక్సిమేట్ గా 1000 kg ఉంటుంది అనమాట. 1000 kg ఉండకపోవచ్చు. అంటే ఆటోమొబైల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే నాట్ ఓన్లీ 2 వీలర్ 4 వీలర్ అని దీని మీనింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అప్రాక్సిమేట్ గా మూన్, ఎర్త్, సన్, మిల్కీ వే గ్యాలక్సీ, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Now coming to measurement of time. Measurement of time. Time is measured using a clock. అబ్బా, ఇది మనందరికీ తెలుసా తెలీదా? తెలుసు కదా, కళ్ళు తెరిపించాను కదా ఇవాళ చెప్పి కొత్త విషయం. As a standard of time is now used, which is measured by cesium or atomic clock. సో ఇప్పుడు అంటే మనం ఎవరైనా సరే నా టైం కరెక్ట్ గా రన్ అవ్వట్లేదు, లేదా నా రీజియన్ లో టైం ని నేను సెట్ చేసుకోవాలి అనుకుంటే, మీకేమైనా డౌట్ ఉంటే ఈ సీజియం అటామిక్ క్లాక్ దగ్గరికి వెళ్ళి మనం దీనిని, ఇది ఐ థింక్ జర్మనీలో ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి మనం
ఈ సీజియం క్లాక్, అటామిక్ క్లాక్, ఇది అస్సలు రాంగ్ వెళ్ళదన్నమాట. సో ఈ క్లాక్ నుంచి మనం కరెక్ట్ టైం ని మెజర్ చేసుకోవచ్చు. ఇన్ cesium clock a second is equal to, yes, important, in cesium clock 1 second is equal to these many number of vibrations of radiation from the transition between two hyperfine levels of cesium 133 atom. దీని మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నంబర్ ఎలాగో గుర్తుపెట్టుకోలేం కానీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ట్రాన్సిషన్ వైబ్రేషన్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ cesium 133 atom. ఈ అటామిక్ క్లాక్ లో వాడినది ఏంటి అంటే cesium 133 atom. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. cesium clock works on the vibration of cesium atom. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. cesium clock works on, what is the principle behind cesium clock? Cesium clock works on vibration of cesium atom, which is similar to vibration of balance wheel in regular switch. Normal వాటిలో ఎలాగో నార్మల్ వాచెస్ లో ఏం జరుగుతుంది అంటే, నార్మల్ వాచెస్ లో ఒక బ్యాలెన్స్ వీల్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ వీల్ వైబ్రేట్ అవ్వడం వలన వాచ్ కరెక్ట్ గా వెళ్తుంది. కానీ సీజియం ఆటమ్ లో ఏంటి అంటే, సీజియం ఆటమ్ వైబ్రేట్ అవుతుంది అనమాట. సో దానికి ఎక్స్పాన్షన్స్, కంప్రెషన్స్ ఏమీ ఉండవు, అన్ఎఫెక్టెడ్ బై ద వెదర్ కండిషన్స్. నేషనల్ స్టాండర్డ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈస్ మెయింటైన్డ్ బై 4 అటామిక్ క్లాక్స్. మొత్తం వరల్డ్ వైడ్ టైం ని కరెక్ట్ గా మెజర్ చేయడానికి 4 అటామిక్ క్లాక్స్ యూజ్ చేస్తారు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈస్ మెయింటైన్డ్ బై అ సీజియం క్లాక్ అట్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో పెట్టారు. సో అంత దూరం జర్మనీ కూడా వెళ్ళక్కర్లేదు, న్యూఢిల్లీకి వెళ్ళి కూడా మన టైం ని కరెక్ట్ చేసుకుని వచ్చేయచ్చు. Cesium clocks are very accurate and uncertainty is very low. Yes, ఎందుకంటే దాంట్లో ఆటమ్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి అన్సర్టెనిటీ అనేది చాలా లో. So 1 part in 10 power 13, which means not more than 3 microseconds are lost or gained in year. ఒక ఇయర్ మొత్తంలో 3 microseconds మాత్రమే స్పీడ్ ఆర్ స్లోగా వెళ్తుంది అనమాట. 3 microseconds అంటే మనం 1 సెకండ్ నే పెద్దగా లెక్క చేయము. సో 3 microseconds అనేది ఆఫ్టర్ ఆల్, సో దాన్ని మనం కన్సిడర్ చేయనవసరం లేదు. రేంజ్ ఆఫ్ టైం కూడా చూసేద్దాం. రేంజ్ ఆఫ్ లెంత్ చూసాము, రేంజ్ ఆఫ్ మాస్ చూసాము, సో రేంజ్ ఆఫ్ టైం కూడా చూద్దాం. సో ఈ రేంజ్ ఆఫ్ టైం చూడాలి అంటే ఏదో ఒక సంఘటన జరగాలి కదా, ఏదైనా జరగాలి. నేను ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, నువ్వు ఎంతసేపటి నుంచి నిలబడి ఉన్నావు, నువ్వు ఎంతసేపటి నుంచి చదువుకుంటున్నావు, సో ఏదో ఒకటి జరిగితేనే కదా టైం మెజర్ చేస్తాము. సో ఆ ఈవెంట్ ఏంటి అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ మోస్ట్ అన్స్టేబుల్ పార్టికల్స్. అన్స్టేబుల్ పార్టికల్స్ అంటే అవి ఖచ్చితంగా రేడియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రేడియో యాక్టివిటీ మెటీరియల్స్ లాంటివి. వాటికి టైం ఇంటర్వెల్ ఎంత అంటే ఇవన్నీ సెకండ్స్ లో మెజర్ చేశారో గుర్తుపెట్టుకోండి. 10⁻⁻24 సెకండ్స్. పీరియడ్ ఆఫ్ ఎక్స్రేస్ అంటే ఎక్స్రేస్ ఇంతవరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. 10⁻⁻19 సెకండ్స్. పీరియడ్ ఆఫ్ లైట్ వేవ్ 10⁻⁻15 సెకండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. పీరియడ్ ఆఫ్ రేడియో వేవ్ 10⁻⁻6, బట్ సౌండ్ వేవ్ వచ్చేటప్పటికి 10⁻⁻3 సెకండ్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. వింక్ ఆఫ్ అన్ ఐ, ఒక ఐ ఇలా కొట్టి ఇలా తీసేలేపు ఎంత అవుతుంది? 10⁻⁻1 సెకండ్. అంటే 0.1 సెకండ్ లో మనం ఐని ఇలా వింక్ చేస్తాం అనమాట. వింకింగ్ అంటే ఇలా ఐలిడ్స్ కదలడం. ట్రావెల్ టైమ్ ఆఫ్ లైట్ ఫ్రమ్ మూన్ టు ఎర్త్. మూన్ టు ఎర్త్ లైట్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎంతో టైం పట్టదు, బట్ అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ ఓకే. ఇది మూన్ టు ఎర్త్. ఎర్త్ సన్ టు ఎర్త్ అయితే గనక ట్రావెల్ టైమ్ ఫ్రమ్ మూన్ టు ఎర్త్ ఈస్ 1 సెకండ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇట్ ఈస్ ఎస్ 10⁻0 అంటే 1 సెకండ్. ఎస్. సన్ టు ఎర్త్ చెప్పగలరా? ట్రావెల్ టైమ్ ఆఫ్ లైట్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ ఎవరైనా చెప్పగలరా? ఎస్, ఇట్ ఈస్ 8 minutes. వెరీ గుడ్. సో చాలా మందికి ఇక్కడ బోల్డ్ అంత నాలెడ్జ్ ఉన్నట్లుంది. సో అప్రాక్సిమేట్లీ ఎస్, వెరీ గుడ్. శ్రీనాథ్ ఈస్ ఆన్సరింగ్ ఆల్ కరెక్ట్. సో శ్రీనాథ్, వెరీ గుడ్ డూయింగ్. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్. ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ ని చూసేద్దామా? ఫస్ట్, ఇన్ ద SI సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈస్, చెప్పండి త్వరగా. వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? కెల్విన్. అవునా? ఎస్, వెరీ గుడ్. B, yes. Vinati, Pavani, yes, very good, correct answer. Oh, I have to send. Okay.
In the SI system, the unit of energy is, చెప్పేయాలి స్పీడ్ గా. Unit of energy is. Yes, ఇద్దరు ఆన్సర్ చేశారు. జౌల్, ఆప్షన్ సి, వెరీ గుడ్, కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో నేను ఇంకొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీకు, చూడండి. ఇది మీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూనిట్ ఆఫ్ టైం? విచ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ టైం? ఇది ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ లీప్ ఇయర్, ఆప్షన్ బి లూనార్ మంత్, ఆప్షన్ సి లైట్ ఇయర్. ఈ పాటికే మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉండాలి. ఆప్షన్ డి సిడిరియల్ ఇయర్, SIDERIAL ఇయర్. వీటన్నిటిలోనూ ఏది కరెక్ట్ ఆప్షన్? 4 members. ఎస్, లైట్ ఇయర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విల్ గో టు అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను నేను. సో పార్సెక్ ఈజ్ ద యూనిట్ టు మెజర్. చెప్పండి, పార్సెక్ ఈజ్ ద యూనిట్ టు మెజర్. ఏం మెజర్ చేయడానికి పార్సెక్ వాడతారు? ఒకళ్ళు ఆన్సర్ చేసినట్లున్నారు. GM, టైమ్ ఇల్యూజన్. ఓ, చాలా బాగా తెలుసు అనుకుంటా. టైమ్ ఇల్యూజన్, పార్సెక్ వాల్యూ తెలుసా? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ టైమ్. ఎస్, టైమ్ ఇల్యూజన్ కన్నా టైం అనుకుందాము. 1 parsec is equal to 10⁻⁻8 seconds. 1 parsec is equal to 10⁻⁻8 seconds. వెరీ గుడ్. మీలో చాలా మంది చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, చూద్దాము. మీకు బాగా తెలిసిన క్వశ్చన్ అడుగుతాను. 1 kWh is equal to డాష్ జౌల్స్. చాలా క్విక్ గా చెప్పాలి, ఇది మీకు బాగా తెలిసిందే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మీకు ఆప్షన్స్ కావాలా? 1 kWh is equal to డాష్ జౌల్స్. ఆప్షన్స్ కావాలా? మీకు తెలుసా? ఐ హోప్ ఎవరికైనా డౌట్ ఉన్నట్లుంది. ఇట్ ఈస్ ఐదర్ 36 into 10⁻5 joules లేదా 3.6 into 10⁻6 joules. ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్, 3600 శ్రీనాథ్, కొంచెం మిస్ అయ్యామనుకుంటా. ఇట్ ఈస్ 36 into 10⁻5 ఆర్ 3.6. అయితే ఐ థింక్ మీకు టైపింగ్ కి కష్టంగా ఉన్నట్లుంది. సో 36 into 10⁻5 joules లేదా 3.6 into 10⁻6 joules. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ వర్క్? యూనిట్ ఆఫ్ వర్క్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ వర్క్? ఆప్షన్ ఏ న్యూటన్ మీటర్, ఆప్షన్ బి డైన్ సెంటీమీటర్, ఆప్షన్ సి పౌండ్ ఫుట్, ఆప్షన్ డి వచ్చేసి న్యూటన్ సెకండ్. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ సి నో. శ్రీనాథ్, జాగ్రత్తగా ఆలోచించాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూనిట్ ఆఫ్ వర్క్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్, ఫుడ్ కాదు, ఫుడ్, సారీ, ఫుడ్ రాశాను, బాగా ఆకలిస్తున్నట్లుంది నాకు. సో ఇట్ ఇస్ ఫుట్, పౌండ్ ఫుట్. ఆప్షన్ బి రాంగ్ అమ్మా. ఏం ఆలోచిస్తున్నారు? వర్క్ కి ఫార్ములా ఏంటి? వర్క్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, రైట్? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ని SI యూనిట్ అయితే న్యూటన్, డిస్ప్లేస్మెంట్ మీటర్. సో ఇది కరెక్ట్. CGS యూనిట్ లో డైన్ సెంటీమీటర్ కదా, న్యూటన్ CGS యూనిట్ డైన్, మీటర్ CGS యూనిట్ సెంటీమీటర్. సో డైన్ సెంటీమీటర్ కరెక్ట్ ఆప్షన్. పౌండ్ ఫుట్, FPS సిస్టమ్ ఉంది కదా, FPS సిస్టమ్ లో ఎస్, సో పౌండ్ ఫుట్ అనేది కూడా కరెక్ట్. సో న్యూటన్ సెకండ్ అనేది రాంగ్. న్యూటన్ సెకండ్ అంటే ఫోర్స్ ఇంటూ టైం కదా, వర్క్ డన్ ఇస్ నాట్ ఫోర్స్ ఇంటూ టైం. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, విచ్ ఈస్ నాట్ యూనిట్ ఆఫ్ వర్క్ అన్నారు కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చూడండి. సరే, ఇందాక కిలోవాట్ అవర్ రాశాను కదా, ఇది దేనికి యూనిట్ చెప్పగలరా? కిలోవాట్ అవర్ ఈజ్ దేనికి యూనిట్? అది
కిలోవాట్ అవర్ అనేది దేనికి యూనిట్? చెప్పగలరా లేదా? కిలోవాట్ అవర్ దేనికి యూనిట్ అవుతుంది? ఆప్షన్స్ ఏమన్నా? కిలోవాట్ అవర్ దేనికి యూనిట్? పవర్, ఎనర్జీ, ప్రెషర్, టైం. పవర్, ఎనర్జీ, ప్రెషర్, టైం. దేని యూనిట్ కిలోవాట్ అవర్? దేని యూనిట్ అంటే పవర్ కి యూనిట్. పవర్ కి యూనిట్. ఎస్, పవర్. పావని అండ్ జిఎం has answered correct. సో పవర్ అనేది కిలోవాట్ అవర్స్ లో కూడా మెజర్ చేస్తాం మనము. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. పాస్కల్ ఈజ్ SI యూనిట్ ఆఫ్. పాస్కల్ ఈజ్ SI యూనిట్ ఆఫ్. దేనికి SI యూనిట్ పాస్కల్? పాస్కల్ ఈజ్ SI యూనిట్ ఆఫ్ వాట్ డాష్? చెప్పగలరా లేదా? ఎస్, ఎవరు ఆన్సర్ చేశారు? స్ట్రెస్, ప్రెషర్. స్ట్రెస్ అనేది బల్క్ స్ట్రెస్ లోనే ఉంటుంది. ప్రెషర్ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ కరెక్ట్ ఆన్సర్. ప్రెషర్ మోస్ట్ ప్రాబబ్లీ కరెక్ట్ ఆన్సర్. స్ట్రెస్ కూడా కరెక్ట్, బట్ అది ఓన్లీ బల్క్ స్ట్రెస్. ఓన్లీ బల్క్ స్ట్రెస్ ని మాత్రమే మెజర్ చేస్తాం పాస్కల్లో. సో ప్రెషర్, ఎస్, కరెక్ట్ ఆన్సర్. పావని, వినతి హ్యాస్ ఆన్సర్డ్. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇస్తాను ఒక మంచి క్వశ్చన్ ఇస్తాను. ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ బిట్. ఇది ఆన్సర్ చేయగలరేమో చూడండి. క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ స్మాల్ n ఇంటూ, ఇది స్మాల్ n ఇంటూ న్యూటన్ సెకండ్, స్మాల్ n ఇంటూ న్యూటన్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్, దెన్ find the value of n. Find the value of n. ఈ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ కూడా ఇస్తాను చూడండి. ఆప్షన్ ఏ 10 power 5, ఆప్షన్ బి 10 power -5, ఆప్షన్ సి 10 power -6, ఆప్షన్ డి 10 power -7. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు చెప్పాలి. క్విక్ గా చెప్పాలి. ఎలా చేస్తాము ఐడియా ఉందా లేదా? మీరు చేయండి, ప్యారలల్ గా నేను కూడా చేస్తాను. మన ఇద్దరిలో కరెక్ట్ ఆన్సర్ ఎవరికి వస్తే వాళ్ళే విన్నర్. చూద్దాం ఫస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళ విన్నర్ అవుతారు. సో క్విక్ గా చేయాలి, చాలా క్విక్ గా. ఇందాక ఇది దేని మీద బేస్ అయింది అంటే, ఇందాక చెప్పాను కదా, N1 U1 = N2 U2. ఎస్, ఎవరు ఆన్సర్ చేస్తారు? ఆప్షన్ బి. వావ్, కరెక్ట్. ఎవరు ఆన్సర్ చేసింది? వన్స్ అగైన్ లెట్ మీ సీ. జిఎం. సో జిఎం ఎవరు పేరు తెలీదు. వినతి ఆప్షన్ బి. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్. ఆప్షన్ బి వచ్చింది అంటే మీకు చేయడం వచ్చేసింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఒకసారి ఎలా చేయాలి నన్ను చెప్పమంటారా? అవసరం లేదా. శ్రీనాథ్ ఆల్సో ఆన్సర్డ్ ఆప్షన్ బి. మీ అందరికి చేయడం వచ్చింది అంటే యు ఆర్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. గుడ్ గోయింగ్ గైస్, మీరు చాలా బాగా చేస్తున్నారు. సో కీప్ రాకింగ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేసారు అంటే ఇవాళ క్లాస్ మీరు బాగా విన్నారు. ఆల్రెడీ మీ ప్రీవియస్ నాలెడ్జ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. ఓకే, మీకు సెకండ్ ఇయర్స్ అనుకుంటాను, మీరు సెకండ్ ఇయర్ అయితే ఆన్సర్ చేయగలరు, బట్ అదర్వైజ్ నేర్చుకోండి. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఏంటి? ఆప్షన్స్ కూడా ఇస్తాను చూడండి. ఆప్షన్ ఏ హెన్రీ పర్ మీటర్, ఆప్షన్ బి న్యూటన్ పర్ మీటర్, ఆప్షన్ సి వోల్ట్ పర్ మీటర్, ఆప్షన్ డి న్యూటన్ కూలుంబ్. మీ ఎవరికైనా ఐడియా ఉందో లేదో, హెన్రీ అనేది వచ్చింది అంటే అది మ్యాగ్నెటిజం కి సంబంధించింది. ఆప్షన్ శ్రీనాథ్ బియా డియా? సి ఐ గెస్. నో గెస్సింగ్ గైస్ హియర్. ఎస్, సి ఈస్ కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. ఎస్, సి అనేది కరెక్ట్ ఆప్షన్. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఈకి ఒక ఫార్ములా, వన్ ఆఫ్ ది ఫార్ములా ఏంటి అంటే E = V/D, పొటెన్షియల్ బై డిస్టెన్స్, వోల్ట్ పర్ మీటర్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలియని వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
సరే, ఇంకొక క్వశ్చన్. ఫైండ్ ద ఫండమెంటల్ యూనిట్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్. నేను ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 4 ఆప్షన్స్ లో ఫండమెంటల్ యూనిట్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. 1 ఆంపియర్, బి న్యూటన్, సి ఓమ్ అండ్ డి వెబర్. వీటిలో ఏది ఫండమెంటల్ యూనిట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫండమెంటల్ యూనిట్? A, option A, very good. Pavani is doing good today, very good. Ampere indaka manam table chusam kada mama. Yes, Vinati, yes, ampere anedi correct option. Manam indaka table chusam kada, aa table lo ampere undi gaani ivanni levu. Ivanni kuda derived units annamata. Next, 1 Fermi is equal to, indaka నేర్చుకున్నాను నేను table లో చెప్పాను కూడా. 1 Fermi is equal to dash meters. 1 Fermi equals to dash meters. 1 Fermi equals to dash meters. And 1 Fermi is also equals to dash angstrom units. నాకు రెండిట్లోనూ చెప్పండి. డాష్ మీటర్స్ అంటే ఎస్ 10⁻⁻15 మీటర్స్. ఇందాక టేబుల్లో చెప్పుకున్నాము. వెరీ గుడ్. ఎవరు ఆన్సర్ చేసింది? ఫస్ట్ ఆన్సర్ వినతి. పావని ఈస్ కంపీటింగ్ టుడే, వెరీ గుడ్. 10⁻⁻15 మీటర్స్ అని ఇందాక చెప్పాను కదా. శ్రీనాథ్ ఏంటి ఆన్సర్ చేయట్లేదు? శ్రీనాథ్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? శ్రీనాథ్ ఇస్ నాట్ ఆన్సరింగ్. ఓకే, 10⁻⁻15 మీటర్స్. ఇప్పుడు దీన్ని ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ లో చెప్పండి నాకు. Same Fermi, 1 Fermi is also equals to angstrom units lo cheppandi. Fermi is equal to, you have to tell me in angstrom units. Yes, answer 10⁻⁻25. No, ee sari tappindi. 1 angstrom unit is equal to how many meters telsa? 1 angstrom unit is equal to 10⁻⁻10 meters. 1 angstrom unit is equal to 10⁻⁻10 meters. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 10⁻⁻5 angstrom units. అర్థమైందా? 10⁻⁻10 meters 1 angstrom unit అయితే 10⁻⁻15 meters ఎంత, ఎన్ని angstrom units? ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో గుడ్ మార్నింగ్ GM. No, GM has gone wrong. Yes ma'am, okay. Now you got, I think ఇది ఆన్సర్ అన్నమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇదమ్మా మీకు ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ యూనిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ డిరైవ్డ్ యూనిట్, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫండమెంటల్ క్వాంటిటీ. లేదంటే ఫోర్స్ SI యూనిట్ ఏంటి, ఫోర్స్ CGS యూనిట్ ఏంటి? మీకు తెలుసా ఫోర్స్ SI యూనిట్ ఏంటి? న్యూటన్. ఫోర్స్ CGS యూనిట్ ఏంటి? డైన్. న్యూటన్ కి డైన్ కి రిలేషన్ తెలుసా? 1 Newton is equal to 10⁵ dynes. అలాగే వర్క్ SI యూనిట్ వచ్చేటప్పటికి వర్క్ SI యూనిట్ జౌల్, CGS యూనిట్ ఎర్గ్. 1 ఎర్గ్ కి 1 జౌల్ కి రిలేషన్ 10⁻7 ఎర్గ్స్. ఇలాంటి కన్వర్షన్స్ ఉంటాయి అన్నమాట. SI యూనిట్ టు CGS యూనిట్ కన్వర్షన్. సో ఐ డోంట్ నో ద రీజన్ బట్ ఐఎమ్ క్విట్టింగ్ బ్యాక్ ఫ్రమ్ ద సెషన్ సడన్లీ. ఓకే, శ్రీనాథ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏమన్నా చెక్ చేసుకోమ్మా. సడన్ గా ఎందుకు క్విట్ అవుతున్నావు అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయినా కూడా సడన్ గా క్విట్ అయిపోతూ ఉంటాం. సో ఇలా కన్వర్షన్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాలమ్మా, ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకొక సిస్టమ్ ఆఫ్ యూనిట్ కి. సో ఐ హోప్ యూ ఆల్ గాట్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ టుడే. సో కీప్ ఫాలోయింగ్ రైస్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. టుమారో వీ విల్ మీట్ విత్ ద సేమ్ లెసన్, బట్ రేపటి క్లాస్ ఇంకా ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. రేపటి క్లాస్ లో ఫుల్ ఆఫ్ న్యూమరికల్స్ ఉంటాయి. సో మీరందరూ పెన్ పేపర్ పక్కన పెట్టుకుని రెడీ అయిపోండి. రేపటి క్లాస్ లో ఖచ్చితంగా మీ చేత ప్రాబ్లమ్స్ చేయిస్తాను, కొత్త కొత్త మోడల్స్. రేపు క్లాస్ లో నేను మీకు షార్ట్ కట్స్ చెప్పబోతున్నాను, వెరీ మచ్ షార్ట్ కట్స్, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో చూడగానే ఐడెంటిఫై చేసి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనే షార్ట్ ట్రిక్స్ ని నేను రేపు క్లాస్ లో చెప్తాను. సో రేపు క్లాస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా చెప్పండి, వాళ్ళందరికీ రేపటి క్లాస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. EAMCET వైజ్ అండ్ మెయిన్స్ వైజ్ ఆల్సో హెల్ప్ అవుతుంది మీకు. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్.